ఓకే. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అడ్డా 24/7 తెలుగు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. సో నో యువర్ డిస్ట్రిక్ట్ టాపిక్లో భాగంగా ఈరోజు మనం వచ్చేసి విశాఖపట్నం జిల్లాకి సంబంధించినటువంటి సమాచారాన్ని డిస్కషన్ చేయబోతా ఉన్నాం. సో విశాఖపట్నం అనేటువంటి ఒక జిల్లా చాలా ఇంపార్టెంట్ జిల్లాగా మనం చెప్పొచ్చు. సో ఈ మూడు రాజధానులు ఏదైతే మనకు ప్రకటించారో అప్పటి నుంచి విశాఖపట్నం జిల్లాకి ముందు ఉన్నదానికన్నా కూడా ఎక్కువ ఏంటనేసి అంటే మనకు ప్రాధాన్యత అయితే రావడం జరుగుతూ ఉంది. మరి ఆ జిల్లాకి సంబంధించినటువంటి కొంత ఇంపార్టెంట్ సమాచారాన్ని ఈ వీడియోలో మనం ఏంటనేసి అంటే ఇక్కడ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇక్కడ గమనించండి, చారిత్రక నేపథ్యాన్ని ఒకసారి మనము విశాఖపట్నం జిల్లాకి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, స్వతంత్రం సిద్ధించిన అనంతరం అతిపెద్ద జిల్లాగా ఉన్న విశాఖపట్నం 1950 తర్వాత పరిపాలనా సౌలభ్యంలో భాగంగా దాన్ని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాగా విభజించాల్సి వచ్చిందనమాట. తిరిగి మళ్ళీ దాన్ని 1979లో విశాఖ నుండి కొంత భూభాగాన్ని విజయనగరం జిల్లాలో కలపడంతో మిగిలిన భాగమే విశాఖ జిల్లాగా 2022 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి కూడా మనం చెప్తాం. అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్రం అనేది ఏర్పడిన తర్వాత అతిపెద్ద రాష్ట్రంగా అతిపెద్ద జిల్లాగా మనకు ఉండేది. కాబట్టి తర్వాత కాలంలో ఏంటంటే అంటే దాన్ని ఈ విధంగా దాంట్లో కొంత భూభాగాన్ని విజయనగరం, శ్రీకాకుళంకి మార్చడంతో సో ఇక్కడ ఇప్పుడు ఒక్క చిన్న నగరంగా ఏంటనేసి అంటే చిన్న జిల్లాగా ఏంటనేసి అంటే మనం మారిపోయింది. సో విశాఖపట్నానికి పేరు రావడానికి ప్రధాన కారణం కొన్ని కథనాలు. ద్రాక్షారామంలోని భీమేశ్వరాలయంలో లభ్యమైనటువంటి 1068 శిలాశాసనాల్లో పేర్కొన్న ఆలయం చుట్టూ ఉన్నటువంటి నగరం విస్తరించి ఉన్నందున దీనికి ఏంటనేసి అంటే విశాఖపట్నం పేరు వచ్చిందని ఒక నానుడి. మరొక కథనం ప్రకారం ఇక్ష్వాకు వంశానికి సంబంధించిన మదీనా అనేటువంటి దర్గా పేరు మీదుగా విశాఖపట్నం అనే పేరు వచ్చిందని మరొక వాదన. దీన్నే వాల్లేరు అని, విజయగ పట్టణం అని కూడా పిలుస్తారనమాట. యాక్చువల్గా మనకు వివిధ స్టోరీలు ఉన్నప్పటికీ కూడా తూర్పు చాళుక్యుల కాలంలో కులోత్తుంగ చోళుడు అనే వ్యక్తి కులోత్తుంగ చోళపురం అనేటువంటి నగరాన్ని నిర్మించాడు. దాని ఆధారంగానే విశాఖపట్నం అనేది ఏర్పాటు కావడం జరిగిందనమాట. సో మొత్తానికి కులోత్తుంగ చోళపురాన్ని మనం ఇప్పుడు విశాఖపట్నం అని చెప్పి మనమైతే ఇక్కడ పిలుస్తూ ఉన్నాము అనే విషయాన్ని మీరు ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. మరి ఈ నగరాన్ని కట్టించినటువంటి వ్యక్తిగా మనం ఎవరిని చెప్పుకుంటామనేసి అంటే అర్థం చేసుకోండి. ఆ రోజుల్లో మనం చూసుకుంటే తూర్పు చాళుక్య రాజులు పరిపాలించేటప్పుడు కులోత్తుంగ చోళుడు అనే ఒక రాజు ఉంటాడు. అతని కాలంలో ఏంటంటే అంటే ఇలాంటి ఒక మహానగరాన్ని కట్టించడం జరిగిందనే ఒక విషయాన్ని కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. దీని కేంద్రం విశాఖపట్నం అని చెప్పి మనం చెప్తాం. ఇది పూర్తిగా పట్టణ జిల్లా అండి, అంటే గ్రామీణ ప్రాంతాలే ఈ జిల్లాలో మనకు కనపడవు. విస్తీర్ణ పరంగా రాష్ట్రంలో అతి చిన్న జిల్లా. 2022లో ఏర్పాటైనటువంటి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ తర్వాత విస్తీర్ణ పరంగా అది చిన్న జిల్లా అని చెప్పి ఈ విశాఖపట్నాన్ని చెప్పుకుంటాము. అలాగే మనం చూసుకుంటే జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఉమ్మడి విశాఖపట్నంలోని కొన్ని ప్రాంతాలను అనకాపల్లి జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం, మన్యం జిల్లాలో ఏంటనేసి అంటే కలిపేయడం జరిగిందనమాట. సో ఈ జిల్లాలో బౌద్ధ మతం వర్ధిల్లింది. అందుకు గుర్తుగా తొట్లకండలో బౌద్ధ మతానికి సంబంధించిన అవశేషాలను మనం చూడవచ్చు. ఓకేనా. గుంటూరు ఈ పరిసర ప్రాంతాల తర్వాత విశాఖపట్నంలో బౌద్ధ మతం బాగా అభివృద్ధి చెందిందని చెప్తాం. విశాఖపట్నం నగరంలో ప్రాచీనమైనటువంటి సింహాచల దేవాలయం, సింహాచల అప్పన్న స్వామి అని చెప్తాం కదా, ఆ సింహాచల దేవాలయం, అలాగే వలస పక్షులు, వచ్చే కొండగండ్ల ఇతర ప్రముఖులు ఏంటనేసి అంటే ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా మనకు ఉన్నాయి అని చెప్పి మనమైతే చెప్పచ్చు. ఇంకా మన విశాఖపట్నానికి సంబంధించిన ప్రత్యేకతలు మనం చూసుకుంటే రాష్ట్రంలో ఏకైక పట్టణ జిల్లా. అంటే మన రాష్ట్రంలో ప్రస్తుతం 26 జిల్లాలు ఉన్నప్పటికీ కూడా ఏకైక పట్టణ జిల్లా అని చెప్పి మనం దేన్ని చెప్తామనేసి అంటే విశాఖపట్నాన్ని మన రాష్ట్రంలో ఏకైక పట్టణ జిల్లా అని చెప్పి మనం ఏంటనేసి అంటే ఇక్కడ చెప్పుకుంటాం. రాష్ట్రంలోని అతి చిన్న జిల్లా మరియు తక్కువ మండలాలు కలిగినటువంటి జిల్లా అని చెప్పి కూడా మనం దేన్ని చెప్తామనేసి అంటే దీన్నే మనం చెప్తాం. ఆసియా ఖండంలో అతి పెద్దదైన హార్బర్ మరియు పొడవైనటువంటి కన్వేయర్ కూడా బెల్ట్ విశాఖలో మన ఓడరేవులోనే కనపడుతుంది. దేశంలో తొలి న్యాయ విశ్వవిద్యాలయం అండి, వెరీ ఇంపార్టెంట్. ఇండియాస్ ఫస్ట్ జస్టిస్ యూనివర్సిటీ, లా యూనివర్సిటీ ఎక్కడ ఏర్పాటు కావడం జరిగిందంటే వైజాగ్లోనే ఇలాంటి న్యాయ విశ్వవిద్యాలయం అనేది కూడా ఏర్పాటు కావడం జరిగిందని చెప్పి మనమైతే చెప్తాం. మరి ప్రముఖ పర్యాటక కేంద్రాల గురించి మనం ఏంటనేసి అంటే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఋషికొండ అయితేనేమి, భీమునిపట్నం అయితేనేమి, డాల్ఫిన్ నోస్ అయితేనేమి, లాసన్స్ బే అయితేనేమి, ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉంటాయి మాట్లాడుకుందాం. ఇవన్నీ కూడా
విశాఖ నగరానికి అందం తెచ్చిపెట్టేటువంటి పర్యాటక ప్రదేశాలని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఋషికొండ. విశాఖపట్నానికి 8 కిలోమీటర్ల దూరంలో ఋషికొండ బంగారు వన్నె ఇసుక పరిచిన సాగర్ తీరానికి ప్రసిద్ధి అని చెప్తాం. ఇక్కడ ఎత్తైనటువంటి పర్మశాలల నుండి సముద్రుడు గంభీరంగా ఏంటనేసి అంటే మనకు కనిపిస్తాడనమాట. అంటే ఈ ఋషికొండ అనేటువంటి కొండ మీదకి ఎక్కిన తర్వాత మనం చూసుకుంటే సముద్రాన్ని చూసుకుంటే చాలా అందంగా ఏంటనేసి అంటే కనబడుతుందని చెప్పేసి మనకు చెప్తా ఉన్నారు. అలాగే భీమునిపట్నం, అలాగే డాల్ఫినోస్. విశాఖ ఓడరేవును సముద్రపు అలల నుండి రక్షించేటువంటి ఒక సహసిద్ధమైనటువంటి దాన్నే మనం ఏమంటామనేసి అంటే డాల్ఫిన్లోస్, యారాడకుండా రూపాంతరం అని చెప్పి మనం చెప్తాం అనమాట. ఓకేనా. సో ఇక్కడే మనకు లైట్ హౌస్ కూడా ఉంది అని చెప్పి మనం చెప్తాం. అలాగే ఇక్కడ చూస్తే బౌద్ధ విశాఖ అని చెప్తామండి, బావికొండ అని, గోపాలపట్నం అని, కొట్లకొండ, శంకరం, ఇవన్నీ కూడా ఈ జిల్లాకి సంబంధించినటువంటి ప్రముఖ ప్రదేశాలని చెప్పి చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బావికొండ దేనికి ఫేమస్? ఇది భీమిలికి విశాఖపట్నానికి మధ్యలో సముద్రానికి అభిముఖంగా ఉన్న ఒక బౌద్ధ అవశేషాలు ఉన్నాయని చెప్పొచ్చు అనమాట. సో భీమునిపట్నం అనేది బావికొండ అనేది బావికొండ చైత్యంగా కూడా మనం చెప్పొచ్చు. బౌద్ధ మతానికి సంబంధించినటువంటి అవశేషాలు ఆంధ్రదేశంలో ఎక్కువగా మనకి ఇక్కడ కనబడతాయని చెప్పి మనం చెప్తాం. 26 బౌద్ధ కట్టాలు కనిపిస్తాయంట. మరి గోపాలపట్నం, తాండవ నది తీరానికి ఎడమగట్టున గల గోపాలపట్నం గ్రామంలో ఇటుకలతో నిర్మించినటువంటి బౌద్ధ స్తూపాలు మరియు విహారాలు కూడా ఉన్నాయన్నమాట. కొట్లకొండ సముద్ర మట్టానికి 128 అడుగుల ఎత్తున ఉన్న ఈ కొండ పైన అనేక దిబ్బలు ఉండడాన్ని బట్టి బౌద్ధ స్తూపాలు, చైత్యాలు, మండపాలు కూడా ఆ రోజుల్లో ఇక్కడ ఉన్నాయని చెప్పి మనకు చరిత్రకారులు చెప్తూ ఉంటారు. ఓకేనా. ఒకసారి చూడండి సరిపోతుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఆరుద్ర అని, అలాగే ఇంపార్టెంట్ పర్సన్స్ ఆరుద్ర, గురజాడ అప్పారావు. సో గురజాడ అప్పారావు అండ్ ఆరుద్ర లాంటి ప్రముఖులు మన విశాఖపట్నానికి సంబంధించిన వ్యక్తులండి. మరి ఆరుద్ర గురించి మాట్లాడుకుంటే 1925 ఆగస్టు 31న విశాఖలో జన్మించాడు. 1948-47 మధ్యకాలంలో మద్రాసు నుంచి వెలువడినటువంటి ఆనందవానికి సంపాదకుడిగా పనిచేశాడు. ఇతని యొక్క ప్రధాన రచనలు కూనలమ్మ పదాలు, ఇంటింట పద్యాలు, వేమన్న వేదం, దక్షిణ వేదం, ఇలాంటివన్నీ కూడా ఏంటనేసి అంటే ఉంటాయని చెప్పి మనం ఏంటనేసి అంటే చెప్తాం. ఇతని అసలు పేరు ఏంటనేసి అంటే భాగవతుల సదాశివ శంకర శాస్త్రి అని చెప్పుకుంటాం. కానీ ఇతను ఏ పేరుతో ప్రసిద్ధికి ఎక్కాడనేసి అంటే ఆరుద్ర అనే పేరుతో. ఇంకా మీకు గురజాడ అప్పారావు తెలుసు కదా. ఆధునిక తెలుగు సాహిత్యంలో నాటకానికి, చిన్న కథలకు, కవిత్వానికి పునాది పలికినటువంటి యుగ పురుషుడు అని చెప్పి మనం చెప్తాం. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని చెప్పి ఒక పాటను కూడా ఆ రోజుల్లో రాసినటువంటి ఒక వ్యక్తిగా మనం ఇతని చెప్పచ్చు. వీరి ప్రధాన రచనలు కన్యాశుల్కం, పుత్తడి బొమ్మ పూర్ణమ్మ, దిద్దుబాటు అనేటువంటి వాటిని కూడా మనం ఏంటనేసి అంటే చెప్పుకుంటాం. ఇంకా మన విశాఖపట్నానికి సంబంధించి ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే తేనేటి విశ్వనాథం అనేటువంటి ఒక వ్యక్తి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి ఒక నినాదాన్ని తీసుకొని వచ్చి ఈ విధంగా విశాఖ ఉక్కు ఏర్పాటులో కీలక పాత్ర పోషించేటువంటి ఒక ప్రముఖుడిగా కూడా మనం ఏంటనేసి అంటే ఇతన్ని చెప్పుకుంటాం అన్నమాట. ఇంకా విశాఖపట్నంలో రామకృష్ణ బీచ్ అని, ఆర్కే బీచ్ అని చెప్తాం, కైలాసగిరి అని, సింహాచలం అని, ఇందిరాగాంధీ జువాలజికల్ పార్కు, ఇవన్నీ కూడా ప్రసిద్ధి చెందినటువంటి ప్రదేశాలుగా మనం చెప్తాం. విశాఖ తీరంలోనే అతిపెద్ద బీచ్, చాలా బీచ్లు మనకు విశాఖపట్నంలో కనబడతాయి, గోపాలపట్నం బీచ్ సంథింగ్ అట్లా. సో కనపడినటువంటి బీచ్ల్లోకెల్లా అతిపెద్ద బీచ్ ఏంటనేసి అంటే రామకృష్ణ బీచ్ అని చెప్తాం. అలాగే కైలాసగిరి మోస్ట్ టూరిస్ట్ ప్లేస్గా మనం దీన్ని చెప్పచ్చు. సింహాచల అప్పన్న స్వామి, ఇందిరాగాంధీ జువాలజికల్ పార్క్ అనేసి కూడా ఇక్కడే ఉంటాయని చెప్పి మనం అయితే చెప్తాం. సో ఇది గైస్ విశాఖపట్నానికి సంబంధించిన కొంత ఇంపార్టెంట్ సమాచారం అనేసి మీరు గమనించాలి. సో మళ్ళీ రేపటి రోజున శ్రీకాకుళం జిల్లాకి సంబంధించిన సమాచారంతో మళ్ళీ కలుద్దాం. సో అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.